పొత్తులో భాగంగా జనసేన కేటాయించిన సీట్లను చంద్రబాబు లాక్కుంటున్నారు. రాజమండ్రి రూరల్ సీటు బుచ్చయ్య చౌదరికి కేటాయిస్తూ కందుల దుర్గేష్కి షాక్ ఇచ్చారు పవన్. రాజమండ్రి నుంచి నిడదవోలుకు దుర్గేష్ను బదిలీ చేశారు. తణుకు సీట్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. అరిమిల్లి రాధాకృష్ణ కోసం జనసేనకు ఎర్తు పెట్టారు చంద్రబాబు. విడివాడ రామచంద్రరావుకి హ్యాండ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. భీమిలి సీట్ కూడా గంటా కోసం జనసేన సీటు లాక్కుంటున్నారు చంద్రబాబు. భీమిలి సీట్లో పంచకర్ల సందీప్కి షాక్ ఇవ్వనున్నారు పవన్. జనసేన పార్టీని చంద్రబాబు చేతుల్లో పెట్టేశారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చాలా విచిత్రంగా ఉంది ఈ పోకడ. అంటే గత ఎన్నికలు చూసుకుంటే కనుక కొద్ది గొప్ప ఓట్లు పడిన జనసేన సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా టీడీపీకి కట్టబెట్టడాన్ని ప్రధానంగా ఆక్షేపిస్తున్నారు అందరూ కూడా. ఎలా చూడాలి ప్రస్తుతం ఇప్పుడు నేను చెప్పిన సీట్లలో కూడా పరిస్థితి ఏంటి? ఉదాహరణకి బుచ్చయ్య చౌదరి. ఖచ్చితంగా హరి, తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య పొత్తు ఇప్పటికే ఆ పొత్తు పైన జనసేనలో తీసుకున్నటువంటి సీట్ల సంఖ్య పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన కేడర్గానే నాయకత్వం తీవ్ర అసహనం ఉంది. చంద్రబాబుకి పూర్తిగా లొంగిపోయారు పవన్ కళ్యాణ్ ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు దానికి ఇంకా కొనసాగింపుగా జనసేనకి ఏవైతే ఇస్తామని చెప్పి లేదా ఇచ్చామని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి సీట్లు కూడా మళ్ళీ చంద్రబాబు లాక్కుంటా ఉన్నారు. పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి స్టీరింగ్ అంతా కూడా ఇప్పుడు చంద్రబాబు చేతిలోనే ఉంది. జనసేనలో ఎవరికైనా సరే సీట్లు కావాలన్నా కూడా చంద్రబాబు దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి చంద్రబాబు బ్లెస్సింగ్స్ ఉంటే కానీ జనసేనలో కూడా ఏ నియోజకవర్గం ఏ అభ్యర్థికి వచ్చేటువంటి పరిస్థితి కనిపించలేదు. తాజాగా జరిగిన పరిణామాలు మరింత ఆ జనసేనలో నాయకత్వంలో కేడర్లో కూడా అసహనాన్ని తెప్పిస్తూ ఉన్నాయి. జనసేన సీట్లను ఒక్కొక్కటి చంద్రబాబు తనకు కావాల్సిన వాళ్ళకి తనకు నచ్చినట్టుగా లాక్కుంటూ ఉన్నారు. రాజమండ్రి రూరల్కి సంబంధించి కొద్ది రోజుల క్రిందటే పవన్ కళ్యాణ్ ఆ రాజమండ్రి పర్యటించినప్పుడు చాలా స్వయంగా ఆయనే కందుల దుర్గేష్కి సీట్ ఇచ్చినట్టు ప్రకటించారు. కందుల దుర్గేష్ అదే విషయాన్ని రాజమండ్రి రూరల్ని నేను పోటీ చేస్తున్నట్టు కూడా ప్రకటించినట్టు ఇంకా కనీసం వారం కూడా తిరగలేదు. ఇప్పుడు మళ్ళీ నిన్న జాబితాలు ఎప్పుడైతే పేరు రాలేదో బుచ్చయ్య చౌదరి కోసం మళ్ళీ చంద్రబాబు ఆ సీట్ని మళ్ళీ లాక్కున్నారో జనసేనకి ఇచ్చినటువంటి సీట్ను. మీకు కావాలంటే నిడదవోలు ఇస్తాను తీసుకోండి అని చెప్పేసి జనసేనకు నిడదవోలు సీట్ ఇచ్చినట్టు పరిస్థితి. కందుల దుర్గేష్ ఇప్పటికే అక్కడ తాను ఈ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని భావించినప్పటికీ చెప్పుకున్నారు. మొత్తం ఆ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇప్పుడు నిడదవోలు బదిలీ చేశారు. బుచ్చయ్య చౌదరి కోసం కందుల దుర్గేష్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ వదులుకోవాల్సినటువంటి పరిస్థితి. చంద్రబాబు కోసం ఏ విధంగా పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నారు. ఇదే కాకుండా మరొకవైపు తణుకు సీటు విషయంలో కూడా అదే జరుగుతుంది. నిన్న మొన్న కూడా తణుకుకు సంబంధించినటువంటి జనసేన కార్యకర్తలంతా కూడా నాయకులు కూడా తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తారు. తణుకు సీటుకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. ఈ సీట్లో వారాహి యాత్ర చేసినప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా ఏదైతే విడివాడ రామచంద్రరావుకి సీట్ను ప్రకటించారు. వారాహి సభలో ప్రకటించారు. అంతేకాకుండా 2019లోనే తాను ఇస్తానని ఇవ్వకపోయినటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా మోసం చేశాను కాబట్టి ఈసారి క్షమాపణలు చెప్తున్నానని చెప్పి క్షమాపణలు చెప్పి విడివాడ రామచంద్రరావుకి ఆ సీట్ ఇచ్చినట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ ఇప్పుడు మరొకసారి విడివాడ రామచంద్రరావుకి మోసం చేశారు. ఆ సీట్ని తణుకులో ఏవైతే చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అరిమిల్లి రాధాకృష్ణ కోసం పవన్ కళ్యాణ్ ఆ తణుకు సీట్ని కూడా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. సో తణుకులో కూడా ఏదైతే జనసేనకు సంబంధించిన సీటుని చంద్రబాబు లాక్కున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా భీమిలికి సంబంధించి కూడా భీమిలి జనసేనకి ఇస్తారని ఒక ప్రచారం సాగింది. జనసేనకి ఆ సీట్ ఇచ్చారు. అందుకోసమనే అనౌన్స్ చేయలేదు ఫస్ట్ లిస్టులో అని చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు నిన్న గంటా శ్రీనివాసరావు వీళ్ళు కలిసారు. తాను ఖచ్చితంగా భీమిలి నుండి పోటీ చేస్తున్న అంశం అని చెప్పారు. గంటా శ్రీనివాసరావు డబ్బులు ఆర్థిక పరంగా, మరొకవైపు నారాయణ కూడా చంద్రబాబుకు బినామీ కాబట్టి సో ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి అభ్యర్థిని పెట్టుకోవాలనే ఉద్దేశంతో భీమిలి సీటు మాకు కావాల్సిందని చెప్పి మళ్ళీ చంద్రబాబు ఆ సీట్ను కూడా లాక్కుంటున్నటువంటి పరిస్థితి. సో ఏ సీటు ఏది లాక్కున్నా సరే ఇవన్నీ కూడా గతంలో జనసేనకి కొంత ఓటింగ్ వచ్చినటువంటి సీట్లు, ఈ సీట్లు ఖచ్చితంగా వస్తాయని భావించినటువంటి పరిస్థితి. కానీ ఆ సీట్లను కూడా ఇప్పుడు చంద్రబాబు లాక్కుంటున్నారు. దానికి అంగీకరించడం అనేది ఏదైతే పవన్ కళ్యాణ్ అంగీకారం తెలపడం, ఎక్కడ కూడా చంద్రబాబు ఏం అడిగితే ఆ సీట్లు ఇచ్చాడని చూసి ఆశ్చర్యపోతుంది. ఇప్పటికే మొదటి జాబితాలో కూడా చాలా స్పష్టంగా జనసేన స్వయంగా ఈ జాబితా చెప్తుంది. కొత్తపేటలో ఇప్పుడు గత ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంత బలం ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ 35,000కు పైగా ఓట్లు ఉన్నాయి. ఆల్రెడీ 17 సర్పంచులు జనసేనకు ఉన్నటువంటి పరిస్థితి. ఈ సీటును తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. అదేవిధంగా ముమ్మడివరంకి సంబంధించి అదేవిధంగా పితాని బాలకృష్ణ అక్కడ పనిచేస్తూ వచ్చారు. అతనికి సీట్ ఇస్తామని గతంలో నమ్మించారు. అక్కడ కూడా ఒక 7 సర్పంచులు ఉన్నాయి. గతంలో ఓటింగ్ వచ్చిన పరిస్థితి. అక్కడ కూడా ఇప్పుడు ఆ సీట్ని కూడా ఇచ్చేసిన పరిస్థితి. అదేవిధంగా పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి గతంలో 40,000 వరకు ఓట్లు వచ్చినట్టు చెప్తా ఉన్నారు జనసేనకి. సో
ఇక్కడ కూడా 16 పైగా సర్పంచ్లు జనసేనకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సీట్ని కూడా తెలుగుదేశం పార్టీకి ఇచ్చేసినటువంటి పరిస్థితి. సో అదేవిధంగా తనకు ఇట్లా జనసేనకి గతంలో ఓటింగ్ వచ్చిన సీట్లు కూడా చంద్రబాబుకి దారాదత్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటే పూర్తిగా పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయారు. అందుకనే ఇప్పుడు ఆ జనసేనకి ఇచ్చినటువంటి సీట్లు కూడా 24లో కూడా మిగిలినటువంటి 5 కాకుండా మిగిలిన 19 ఏ 19 ఉండాలన్నది కూడా ఇప్పుడు చంద్రబాబు డిసైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది జనసేన నాయకత్వంలో కేడర్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తుంది. అయితే సతీష్, ఇప్పుడు మీరు చెప్పిన లిస్టే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటే దాదాపు 15 నియోజకవర్గాల్లో 30,000కు పైగా ఓట్లు పడ్డాయి చివరి ఎన్నికల్లో జనసేనకి అని చెప్తున్నారు. దాంట్లో ఒక్క కాకినాడ రూరల్ తప్ప మిగతా అన్ని సీట్లు కూడా టీడీపీఏ ప్రకటించేసింది. సో దీన్ని బట్టి చూస్తే నిజంగా ఓట్ షేరింగ్ అవుతుందా అనే క్వశ్చన్ జనసేనలో ఉన్న పరిస్థితి. కొంతమంది బాహాటంగానే చెప్తున్నారు ఇలా అయితే ఖచ్చితంగా ఓట్ షేరింగ్ జరగదు అనేది మాట్లాడుతున్నారు. ఏ రకమైన పరిస్థితి ఉండబోతోంది జనసేన కార్యకర్తలు కానీ అభిమానులు కానీ? అసలు జనసేన నాయకత్వానికి సంబంధించి ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది. ఓట్ షేరింగ్ వరకు, ఓట్ ట్రాన్స్ఫర్ వరకు వెళ్ళేటువంటి పరిస్థితి ఇంకా కనబడట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం అసలు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని అస్తిత్వం ఇప్పుడు సమస్య అయింది. ఎందుకంటే జనసేనని నమ్మినటువంటి లేదా గత 4.5 సంవత్సరాలుగా పనిచేసినటువంటి నాయకత్వం చాలా కీలక నియోజకవర్గాల్లో చాలా క్లియర్గా ఆ లీడర్షిప్ కనిపించినటువంటి కొద్దో గొప్ప లీడర్షిప్ 4 సంవత్సరాలను కనిపించినటువంటి నియోజకవర్గాలు అన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబుకు ఆల్రెడీ ఇచ్చేసినటువంటి పరిస్థితి. సో జనసేన పార్టీ మనుగడే ప్రశ్నార్థకమైంది ఇప్పుడు అన్నది ఒక ఆందోళన జనసేన కేడర్లో కనిపిస్తుంది. జనసేనని చాలా గ్రాడ్యువల్గా చంద్రబాబు నాయుడు కిల్ చేశారు. గతంలో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఎటువంటి పార్టీతో చర్చించకుండా పొత్తు ప్రకటించినటువంటి సందర్భంలో సగం దెబ్బతింది. ఇప్పుడు పూర్తిగా జనసేన పార్టీ దెబ్బతింది. నాయకత్వం నమ్ముకునే నాయకులు ఎవరు కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. ఇక ఓట్ ట్రాన్స్ఫర్కి ఇస్తే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగానే జనసేనని పూర్తిగా దాదాపుగా ఒక విలీనం చేసేటువంటి దిశకే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అందుకోసమనే వాళ్ళకి కావాల్సిన సీట్లన్నీ కూడా వాళ్ళు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. జనసేనకి ఏమాత్రం బలం ఉన్నవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. జనసేనకి కనీసం ఆ మినిమము గ్రౌండ్ లేని సీట్లలో జనసేనకి ఇచ్చి అక్కడ కూడా టీడీపీ నుండి అభ్యర్థులు పంపించి సో మొత్తం ఆ జనసేనని తరపున ఏ సింబల్ తరపున పోటీ చేసేటువంటి అభ్యర్థులు కూడా టీడీపీలో ఉండేటువంటి పరిస్థితికి అయితే తీసుకొస్తుంది. సో పూర్తి స్థాయిలో జనసేనని ఈ ఎన్నికల సమయానికి పూర్తిగా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ ఒక ప్రచారకర్తగా మారేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ దిశగా చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు చంద్రబాబు. సో జనసేన మరొకసారి జనసేన నాయకత్వానికి సంబంధించిన వాళ్ళందరూ అందుకే కందుల దుర్గేష్ కీలకమైన ఏదైతే సమన్వయ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నారో నాదెండ్ల మనోహర్కి అత్యంత అనుచరుడు. అయితే ఇప్పుడు బుచ్చే చౌదరి కోసం కందుల దుర్గేష్ని సీట్ని కూడా ఈ విధంగా పనంగా పెట్టారంటేనే అర్థమవుతుంది ఏ స్థాయిలో జనసేన పార్టీని పూర్తిగా సరెండర్ చేసిన విషయం. ఇక ఓట్ ట్రాన్స్ఫర్ వరకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా జనసేన కార్యకర్తలు ఎవరి కోసం పనిచేయాలి, 24 సీట్లతో రేపు ఫ్యూచర్ ఏంటి, ఎన్ని సీట్లు ఇందులో గెలిచే పరిస్థితి ఉంటుంది, వీటన్నిటి ఆ ఈక్వేషన్స్లో చాలా గందరగోళ పరిస్థితి. ఇంకొకటి అసలు పవన్ కళ్యాణ్ స్థిరంగా ఆ పార్టీని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం ఏది కూడా ఈ పొత్తు ధర్మంలో పాటించలేదు. పూర్తిగా పార్టీని చంద్రబాబు చేతిలో పెట్టేశారు. ఇప్పుడు జనసేన స్టీరింగ్ అంతా కూడా చంద్రబాబు చేతిలో ఉన్నదని ఒక ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. సతీష్